కేరళని తలపించే సరికొత్త టూరిజాన్ని ఏపీలో డెవలప్ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అసలు కేరళలో ఎలాంటి టూరిజం నడుస్తుంది, అక్కడ హౌస్ బోటింగ్ విధానం, అలాగే అందమైన లొకేషన్లను ఎలా తీర్చిదిద్దారనేది మీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు కేరళ వెళ్లకుండానే కేరళను చూసినంత ఫీల్ అనేది తప్పకుండా మీకు అందిస్తాము. ఈ లొకేషన్ చూస్తుంటేనే మీకు గుర్తుకొస్తుంది అనుకుంటా. బహుశా రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అనే మూవీ ఎక్కువ భాగం ఈ యొక్క కేరళలో ఈ యొక్క లొకేషన్లోనే షూటింగ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. హీరోయిన్ని పెళ్లి చేసుకొని ఆ పడవలో తీసుకురావడం ఇక్కడ షూట్ చేసింది. అలాగే ఆ కనిపిస్తున్న పెద్ద ఇల్లే హీరోయిన్ నివాసం ఉండే ఇల్లుగా చూపించారు. ఇంత చక్కగా డెవలప్ చేసిన కేరళ టూరిజాన్ని ఆదర్శంగా తీసుకొని ఏపీలో కూడా సూర్యలంక, రాజమండ్రి, భవానీ ఐలాండ్ తదితర పర్యాటక కేంద్రాలను ఈ సంక్రాంతి నాటికే హౌస్ బోట్లుగా ప్రారంభించేలా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇలాంటి అడ్వెంచర్ పర్యాటక రంగాలలో విహరించడం వల్ల ప్రజలకు ఆనందం, ఆరోగ్యం చాలా మెండుగా ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయమే. హౌస్ బోట్లు అంటే చక్కగా ఒక ఫ్యామిలీ మొత్తం ఒక రోజంతా పడవలోనే ప్రయాణం చేసి పర్యాటక కేంద్రాలన్నింటినీ తిలకించి పడవలోనే భోంచేసి అలాగే రాత్రికి ఆ పర్యాటక కేంద్రంలోనే వసతి రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు అధికారులు. ఇంత చక్కగా ఒక చక్కటి అడ్వెంచర్ పర్యాటకాన్ని మన అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది చాలా పర్యాటకులందరికీ, టూరిస్టులకి అందరికీ కూడా చాలా శుభ పరిణామం. ఇంత చక్కటి గ్రీనరీ నడుమ ఎంతో అద్భుతంగా డెవలప్ చేయబడిన కేరళ పర్యాటక కేంద్రాలని చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ముందు ఇలాంటి పర్యాటక కేంద్రాలు మన ఏపీలో కూడా రాబోతున్నాయి. చక్కగా నదీ ప్రవాహంలో బోటింగ్ చేస్తూ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో విహరించవచ్చు, మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మనకి ఈ బోటింగ్ ప్రయాణం చూస్తుంటేనే ఎంతో ఆహ్లాదం కలుగుతుంది కదా. అద్భుతమైన హౌస్ బోటింగ్తో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పర్యాటకులు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో కేరళలో చూడండి ఫ్రెండ్స్. ఇలాంటివి త్వరలో మన అందుబాటులోకి రానున్నాయి ఏపీలో కూడా. ఒక్కో పర్యాటక కేంద్రంలో 20 నుంచి 30 కిలోమీటర్ల చొప్పున బోట్లను నడపడానికి ప్రభుత్వం సంసిద్ధం చేస్తున్నది. ఇలాంటి హౌస్ బోటింగ్ నడిపేందుకు ముందుకొచ్చిన సంస్థలకు ప్రభుత్వం పర్యాటక విధానం 2024-2029 ప్రకారం విద్యుత్ రాయితీ 7 ఏళ్ల వరకు NUGST తిరిగి చెల్లింపు సబ్సిడీలను అందించనుంది. దీనికి గాను ఏపీలోని ప్రముఖ సంస్థలు అలాగే కేరళలోని మరికొన్ని సంస్థలు ముందుకొచ్చి ప్రభుత్వంతో టైఅప్ అయి ఈ పర్యాటక కేంద్రాలని డెవలప్ చేయడానికి ముందుకొచ్చాయి. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఈ యొక్క పర్యాటక విధానం అనేది త్వరగా రెడీ అయి మన అందుబాటులోకి రానున్నది. ముందుగా మన విజయవాడలోని భవానీ ఐలాండ్ను ఈ సంక్రాంతి నాటికే సిద్ధం చేసి బోటింగ్ రెడీ చేయాలని ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది కూడా. ఈ యొక్క హౌస్ బోట్లు విజయవాడలోని బేరం పార్క్ నుంచి బయలుదేరి భవానీ ద్వీపం చుట్టూ తిరిగి పవిత్ర సంగమం వరకు వెళుతుంది. తర్వాత ప్రకాశం బ్యారేజ్ వరకు వస్తుంది. భవానీ ఐలాండ్ వద్ద యాంకర్ పాయింట్లో పెట్టి రాత్రి నిలిపివేస్తారు. బోట్లోనే ప్రయాణికులు బస చేయవచ్చు. ఉదయం మళ్ళీ బయలుదేరి బేరం పార్క్కి తిరిగి చేరుకుంటుంది. ఈ విధంగా ముందుగా పర్యాటక రంగాన్ని మన విజయవాడలో త్వరగా పనులు పూర్తి చేసి మన ముందుకు తీసుకురానున్నారు. ఆ తర్వాత మరి రాజమండ్రిలోని పద్మావతి, సరస్వతి ఘాట్ల నుంచి బోట్లు బయలుదేరి పిచ్చుకల లంక, బ్రిడ్జి లంకల మీదుగా ధవళేశ్వరం వెళతాయి. గోదావరి నది అందాలు తిలకిస్తూ పలు లంకల మీదుగా తిరిగి వచ్చే విధంగా
డిజైన్ చేశారు ఈ యొక్క పర్యాటక అధికారులు. కేరళను తలపించే సరికొత్త టూరిజంని ఏపీలో డెవలప్ చేయాలన్న ఏపీ గవర్నమెంట్ తలపెట్టిన ఈ యొక్క పర్యాటక రంగం వారి విధానం మనందరికి కూడా చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. మనందరం రిలాక్స్ అవ్వచ్చు. ఈ యొక్క ప్రాంతాలన్నీ పర్యాటక కేంద్రాలను పర్యటించి, అది కూడా బోట్లో పర్యటించి హౌస్ బోటింగ్ ద్వారా మనం ఆహ్లాదాన్ని పొందడానికి మరి వారు తీసుకుంటున్న ఈ యొక్క అద్భుతమైన పథకాన్ని మనందరం కూడా హర్షించవచ్చును కదా ఫ్రెండ్స్. ఎలా ఉంది ఈ వీడియో? మీ అందరినీ కూడా చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్లు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరందరూ కూడా చక్కగా ఎంటర్టైన్ అయ్యారని మేము భావిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని కూడా మేము అనుకుంటున్నాం. మంచి క్వాలిటీతో కంపోజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అందరూ కూడా చూసిన వాళ్ళందరూ కూడా మీరు ఎలా అనిపించింది మీకు అనేది ఒక చిన్న కామెంట్ పెట్టి లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేయడానికి మాకు చేయవుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ SVG టీవీ టీమ్ గుంటూరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.